ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారు కదూ! మీ అందరూ కూడా బాగున్నారని ప్రభుని బట్టి నమ్ముతున్నాను. ప్రతి ఉదయం వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా దేవుడిని దర్శించే భాగ్యం నాకు అనుగ్రహించారు. ఎంతగానో సంతోషపడుతూ ఉన్నాను. ఈ దినమందు కూడా చక్కని వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహించారు. ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రజలకి దగ్గరగా మార్చబడుతున్న విధానం బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగు. చూడండి, ఇక్కడ ఈరోజు కూడా చక్కని వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహించాం. ఆలస్యం చేయక దేవుడు వాగ్దానం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 126 అధ్యాయము 5వ వచనం. కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు. ఎంత చక్కని వాగ్దానం అండి. మనిషిగా మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మన హృదయాల్లో ఉన్న బాధని కన్నీళ్ళ రూపంలో బయట తీసుకొస్తూ ఉంటాం. కొందరైతే భర్త ముందు వారి బాధను చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు. పిల్లలైతే తల్లిదండ్రుల ముందుకెళ్ళి వారి బాధను చెప్పి ఏడుస్తూ ఉంటారు. మరికొంతమంది మనసులో ఉన్న దుఃఖాన్ని, బాధని నా అనుకునే వ్యక్తుల ముందుకెళ్ళి కన్నీరు రూపంలో ఏడుస్తూ చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది అధికారుల ముందుకెళ్ళి కన్నీరు కాచి, నా పరిస్థితి ఇదయ్యా, ఈ ఇబ్బంది ఎలా ఉంది, ఈ ఆటంకం ఎలా ఉందని చెప్పి వారి బాధతో వారి కన్నీళ్ళని కాచి వారు చెప్పుకుంటూ ఉంటారు. మన జీవితాల్లో ఉన్న కన్నీరు ఎవరి ముందుకెళ్ళి కాచినా ఆ కన్నీళ్ళు ఇప్పటికీ ఆగోదవించాము. ఎవరి ముందుకెళ్ళి మన బాధను చెప్పుకొని కన్నీరు కారిస్తే ఒక సంతోషంగా జీవితం మారుతుందో దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఉన్న చోటుకెళ్ళి మన కన్నీరుతో ఆయన పాదాల వద్ద విత్తుకున్నప్పుడు మళ్ళా నీ కన్నీరుని పంట కొయ్యో, సంతోషం అనే పంట కోస్తావు. దేవుడు స్తోత్రం. ఈ ఉదయకాలమే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం. దేవుడి ముందుకెళ్ళి కన్నీరు కాచి నీ కుటుంబం కోసం ఎడుతున్నావా? దేవుడి ముందు కన్నీళ్లు వలగపోతూ నీ భర్త కోసం ఎడుతున్నావా? దేవుడి ముందు కన్నీరు కారుస్తూ నీకున్న అనారోగ్య సమస్యల నుంచి విడుదల కొరకు ఏడుస్తున్నావా? దేవుడి ముందు కన్నీరు కారుస్తూ కలిగిన అప్పును బట్టి దుఃఖపడుతూ కన్నీరు దేవుని కారుస్తున్నావా? నీకు శుభవార్త. దేవుడి ముందుకెళ్ళి కన్నీరు కాచే వ్యక్తి అయితే ఈ ఉదయకాలం వేకువజామున దేవునికి ఇస్తున్న వాగ్దానం, సంతోషం అనే పంటను కొయ్యబోతున్నావు. దేవుడు స్తోత్రం. నిజమండి దైవజనమ, మన కన్నీళ్ళు చాలా విలువైనవి. వీటిని ఎక్కడ కన్నీరు కార్చాలో తెలుసుకునే వ్యక్తులు భక్తులు. ఈ కన్నీరు మన చుట్టాల ముందు కార్చినా మనకి ఏమీ రాదు. బంధువుల ముందు కార్చినా మనకి ఏమీ రాదు. నాను వ్యక్తుల ముందు కార్చినా మనకి ఏమీ రాదు. కానీ దేవుడు ముందు మన కన్నీరు కార్చిన వ్యక్తులుగా మారగలిగితే భక్తులు ఎప్పుడూ కూడా వారు దేవుడి ముందు తప్ప ఎవరి ముందు వారు కన్నీరు కార్చరు. దేవుడి ముందే వారు విలువైన కన్నీళ్లు వారు వదులుతూ ఉంటారు. ఈ ఉదయకాలమే నీకు ఇచ్చిన వాగ్దానం. నువ్వు దేవుడి ముందుకెళ్ళి నీ కుటుంబం కోసం, ఉన్న సమస్యల కోసం, నీ బిడ్డల కోసం కన్నీరు కారుస్తున్నావా? సహోదరుడా, సహోదరి, శుభవార్తను సంతోషం అనే పంటను కొయ్యబోతున్నావు. చూడండి, బైబిల్ గ్రంథాల్లో హన్నా అనే ఒక స్త్రీ కనబడుతూ ఉంది. ఈమె జీవితంలో వివాహమే దాదాపు 10-12 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అవుతుంది. ఈమె సంతానం లేని పరిస్థితిని బట్టి దుఃఖపడుతూ లోకంలో ఉన్న వైద్యుల వద్దకు వెళ్ళి వాళ్ళ ముందు దండం పెట్టి, అయ్యా, 20 సంవత్సరాల వివాహమై నాకు పిల్లలు లేరయ్యా. ఏ శుభకార్యానికి వెళ్ళాలన్నా నన్ను గుడ్డుమూతూ అంటున్నా. ఏ కార్యక్రమంలో కొన్ని పాల్గొనడానికి నాకు అర్హత లేకుండా పోయిందని అనుకుంటా.
డాక్టర్ల వద్దకు ఎన్నాళ్ళు వెళ్ళినా ఆమె అవసరం తీర్చబడలేదు. వాళ్ళ ముందు ఏడ్చింది. తర్వాత భర్త ముందుకెళ్ళి ఏడ్చింది. నాకు కొడుకులో కూతుర్నివ్వరా అంటుంది. ఆ భర్త తన కన్నీళ్ళు తుడవలేకపోయాడు. చివరికి లోకంలో ఉన్న నాటు వైద్యుల వద్దకెళ్ళి కన్నీరు కారుస్తుంది. ఇలాగా 20 సంవత్సరాల పాటు ఆమె తన కన్నీళ్లు తుడుచుకోవడానికి, సంతోషం పొందుకోవడానికి అనేక చోట్ల ఆమె ప్రయాణం కట్టింది. సోదరా, సోదరి, ఎవరెవరి ముందు కన్నీరు కార్చిందో వారి వల్ల ఆమె కన్నీళ్లు సంతోషంగా మారాలి. చివరికి నిస్సాస్థితిలో ఉన్నప్పుడు, చివరికి నిరీక్షణ కోల్పోయిన పరిస్థితుల్లో, చివరికి నా గతి ఏమైపోద్దో అనే ఆందోళనలో నేను దేవుడి ముందుకెళ్ళి కన్నీరు కార్చనుకుందండి. దేవుడు స్తోత్రం చెప్పండి. ఆ దేవుడు ముందుకెళ్ళి కన్నీరు కారుస్తూ ఏడుతుంది. ప్రభువా, నా వేదన చూడు తండ్రి, నా బాధను చూడు ప్రభువా, నేను గుడ్డుమూతిగాని పదం పొందానయ్యా, నాకు సంతోషం దయచేయవా, నాకు బిడ్డను దయచేయవని ఏడుస్తూ ఉంటే ఎవరు కూడా నేను ఇస్తానని చెప్పలేదండి గతంలో. వాడు ప్రయత్నం చేయన్నారా? దేవుడు అన్నాడు, మరో సంవత్సరం వచ్చేలోపే నీ ఒడిలో కుమారుని ఉంచుతాను. దేవుడి స్తోత్రం. ఆ రోజు నుంచి ఆమె జీవితంలో ఉన్న కన్నీళ్ళు ఆగిపోయాయండి. ఈ మాట ఎవరు చెప్పలా. ప్రయత్నించే జరుగుద్దేమో చూద్దాం అన్నవా తప్ప పక్కా గ్యారంటీకి చెప్పిన వారు దేవుడే. ఆ సంవత్సరం దాటేలోపు ఆమె నీళ్లు పోసుకుంది. చక్కని కొడుకుని కంది. ఈ కన్నీరు సంతోషంగా మారిపోయింది. దేవుడి స్తోత్రం. ఎవరు ముందుకెళితే ఆమె జీవితం సంతోషంగా మారిపోయింది. ఎవరి ముందు కన్నీరు కారితే ఆమె జీవితం సంతోషం మారిపోయిందో, ఈరోజు నువ్వు కూడా సంతోషించే వ్యక్తిగా మారబోతున్నావు. విత్ ఫ్యామిలీ ఆల్ పీపుల్ హ్యాపీనెస్. మీరు సంతోషించే వ్యక్తులుగా మారిపోతున్నారు. దిస్ వర్డ్ ఇస్ గాడ్ వర్డ్. ఇది దేవుడి యొక్క మాట. లిజన్ టు మీ గాడ్ వర్డ్ ఎవ్రీ టైం. ప్రతి సమయమందు కూడా దేవుడి మాట మనం శ్రద్ధగా ఆలోచించినప్పుడు గాడ్ షేర్ విత్ మీ ఫ్యామిలీ. నీ ఫ్యామిలీ అందరికీ క్షేమాన్ని దేవుడు దయచేస్తారు. గాడ్ ఇంటూ ద క్రయింగ్. దేవుడిలో నువ్వు ఏడుస్తున్నప్పుడు గాడ్ లిజన్ టు మీ ప్రేయర్. దేవుని ప్రార్థన ఆలకించే వ్యక్తిగా మారిపోతున్నాం. అవర్ గాడ్ ఈజ్ గ్రేట్. అవర్ గాడ్ మల్టిఫుల్. అవర్ గాడ్ ఈజ్ వండర్ఫుల్ మిరకల్స్ టుడే. దేవుడు, నీ యొక్క దేవుడు అద్భుతమైన కార్యముల చేత నేను ఈరోజు తృప్తిపరిచే దేవుడిగా ఉన్నాను. లెట్ ద ప్రేయర్ స్టార్ట్ ఆల్ పీపుల్. ఇప్పుడే ప్రార్థన ప్రారంభిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మీ నామం పేరుట ప్రార్థిస్తున్నాం. కన్నీళ్ళు విలువైన ప్రభు, ఈరోజు మాకున్న దుఃఖాన్ని బట్టి, బాధను బట్టి, చుట్టాల ముందు, బంధువుల ముందు, స్నేహితుల ముందు కన్నీరు కార్చిన వారుగా ఉన్నామేమో తండ్రి. ఈరోజు నీ ముందు మీ కన్నీరు కారుస్తుండగా సంతోషం మార్చబోతున్నాం. అన్నా నీ ముందు కన్నీరు కార్చినప్పుడు ఆమె జీవితం సంతోషంగా మార్చినట్లుగా నీ భక్తులే, నీ బిడ్డలు నీ ముందు కన్నీరు కారుస్తుండగా వారి జీవితం సంతోషం మార్చండి. ఎంతమందిగా నాయన బిడ్డల్లోకి ఏడుస్తున్నారో ప్రభు, బిడ్డలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది అప్పుల్లో ఉన్నారో ప్రభు, అప్పులు తీరే మార్గం బయలుపరచండి అయ్యా. ఎంతమంది అనారోగ్యంతో, రోగాలతో ఆసుపత్రుల్లో ఉన్నారో తండ్రి, ఆ రోగాలను దూరపరచండి అయ్యా. చదువుకుని బిడ్డల పట్ల చదువు సహాయం దయచేయండి తండ్రి. చదువు పూర్తయిపోయిన వారికి ప్రభా చక్కని ఉద్యోగాలు దయచేయండి ప్రభా. వ్యవసాయము, పాడి పంట విషయంలో సహాయం చేయండి. ఈ ఉదయకాలమే ప్రయాణించే వారు తోడుగా ఉండండి తండ్రి. ఈ వేగోత్సవం ఎవరు ఏ పనులు ప్రారంభిస్తున్నారో తండ్రి, ఆ పనులన్నిటి వారికి జయాన్ని కలిగించేయండి ప్రభా. నాయన మీ నామం పేరును ప్రార్థిస్తున్నాం. మీ నామములో విజ్ఞాపన చేస్తున్నాం. మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన దేవుడు, మీ శక్తిమంతుడు, మీ బలమైన దేవుడు ప్రభా తండ్రి. నాయన ఇదిగో తండ్రి, నాయన తండ్రి, నాయన వివాహం కాని వారి వివాహం జరిగించండి తండ్రి. ఇప్పుడే ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన ఎనీ ప్రాబ్లం అయినా విడుదల దయచేయండి ప్రభా తండ్రి. నీ సన్నిధి ప్రజల తోడుగా ఉంచండి బాగున్నా తండ్రి. ఇతర దేశాల్లో ఉన్నవారికి ప్రార్థిస్తున్న చక్కని సహాయం అందించండి దేవా. నమ్మదగిన వాడా, శక్తిమంతుడా, బలమైన వాడా, నీ కార్యములు గొప్పవి, నీ శక్తి గొప్పది కనుక మీరే ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి.
ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆత్మచేత ప్రతిదిన ఒక వాగ్దానం పట్టుకొని ప్రేరేపణతో మీ ముందుకు రావడానికి కేవలం దేవుడి కృపే. ఈ కార్యక్రమం అనేది యెహోషువ ఏర్పరిచింది కాదు గాని, నా తండ్రి ప్రేరేపణ చేత వేకువజాము మన్నా అనే కార్యక్రమం మిమ్మల్ని బలపరిచినట్లయితే తప్పక లైక్ చేయండి. అనేకులకి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఏజే ప్రేయర్ మినిస్ట్రీ అఫీషియల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకి యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఈ ఉదయం మీరు చేసే పనులన్నీ జయము కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.